నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం టీఆర్ఎస్ ధ్యేయమని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాన పార్టీని విస్తరించేందుకు జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాంచ జెండాలు సాధించడమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. తమిళనాడులో అతి కొద్ది కాలంలోనే టీడీకే పార్టీ అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని సాధించేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేని శ్రీనివాస్ గౌడ్, కోలా శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, బలరాం తదితరులు పాల్గొన్నారు. కేంద్రాల్లో జెండాలు ఎగరవేస్తాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల బతుకు మారలేదు కాబట్టి ప్రజల బతుకు మారాలి, ఒక కొత్త ట్రెండ్ రావాలి. ఇవాళ మనం తమిళనాడులో చూస్తే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఈ పాత ట్రెండ్కు ప్రస్తుతమైతే నిజమైన ప్రజానాయకురానికి మనం మద్దతు తెలిపి కవితక్క గారిని రాష్ట్రంలో సీఎం చేసుకొని పాంచజన్యం పథకాలు అమలు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఒక గరీబోడు ఆసుపత్రికి పోవాలంటే ఉన్న ఆస్తులు అమ్మే పరిస్థితి ఉంది. ఒక గరీబ్ విద్యార్థి ఇలా బీటెకో ఎంటెకో చేయాలంటే ఉన్న ఏం లేకుండా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలా ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకు రైతులకు ఇబ్బంది, యూరియా యాప్లు, రైతు బంధు, రైతు బీమా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోటీ హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తరుణంలో కవితక్క లాంటి నాయకురాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితేనే మన ప్రజల కష్టాలు తెలిసిన నాయకురాలు సీఎం అయితే మన బతుకులు మారుతాయనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు. కవితక్క గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. అలాగే ఈ కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇక్కడ జెండా నిర్మించి కవితక్క గారి నాయకత్వంలో నేను కూడా పనిచేసి కామారెడ్డి నియోజకవర్గం అంతా పర్యటిస్తానని చెప్పి మన కామారెడ్డికి చెందిన నాటి టీఆర్ఎస్ నాయకులు గైని శ్రీనివాస్ గౌడ్ గారు కవితక్క గారి నాయకత్వానికి ఆకర్షితులై కవితక్క గారి నాయకత్వంలో పనిచేయాలి. చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆమె లేని అపన్నాలు వేసిండ్రు. ఆమె నీటి వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంటే మనకు ముద్ర వేసింది కాబట్టి ఆపోపాలనే మర్చిపోవాలి. తాడ్వాయి పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో బ్యాంకు చౌరస్తా నుండి బస్టాండ్ వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తెలంగాణ టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ నానా రకాలు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఉన్నది. అది కేవలం కవితమ్మ గారే భర్తీ చేస్తారని తెలంగాణ ప్రజల పూర్తి నమ్మకం. ఎందుకంటే మొన్ననే చూసినాం ఈ పాత పార్టీలన్నిటికీ ఇండియాలో చర్మగీతం పాడుతారు. తమిళనాడులో చూసినాం చర్మగీతం పాడిరు. కొత్త ట్రెండ్ వచ్చింది, కొత్త నాయకత్వం, కొత్త నాయకులు ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. కాబట్టి మనకు కూడా కవితమ్మ గారు సీఎం అయితేనే మనకు ఈ పాంచజన్యం పథకాలు అమలు చేస్తూ ఇవాళ ఒక గరీబోళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అంతేకాకుండా తెలంగాణ వచ్చినప్పటికీ మన ఆకాంక్ష నెరవేరలేదు. ఇలా మన చదువుకున్న నిరుద్యోగులకు మొత్తానికి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. అందుకనే వారికి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే, కవితమ్మ గారు సీఎం రాగానే ఎట్ ఏ టైం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగాలకు ఏజ్ దాటిపోయి ఇంకా ఏదైనా ఉపాధి కావాలన్న వాళ్ళకు ₹1,00,000 రుణం నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వం నుండి రుణం ఇచ్చి వాళ్ళను పరిశ్రమలు పెట్టి వాళ్ళు బాగుపడే దిశగా ప్రభుత్వం నుండే ప్రయత్నం చేసే దిశగా కవితమ్మ గారు ప్రయత్నిస్తారు.
అలాగే ఇవాళ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. యూరియా వస్తలేదు. కనీసం వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేద్దామంటే వాళ్ళని ఫోన్లలోనే గట్టిపడేసారు. ఎవరింట్లో వాళ్ళ ఫోన్ చూసుకుంటేనే జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే యూరియా సొసైటీలకు ఇస్తానో, షాపులకు ఇస్తానో, డైరెక్ట్ ఇస్తానో, వాళ్ళు వచ్చినా దొరకకపోతే రోడ్డు మీద ఒకటి ధర్నా చేస్తారు. ఇవాళ వాళ్ళు టెక్నాలజీ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంచి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు, కానీ ఈ రోజు అదే రైతులు టెక్నాలజీ పేరుతో ఇబ్బందులు పాలు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. యూరియా కొనుగోలుకు ప్రవేశపెట్టిన కొత్త యాప్ను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్లు లేని నిరాక్షసులైన రైతులు, పల్లెల్లో చాలా మంది వృద్ధ రైతులకు యాప్లో రిజిస్టర్ చేయడం తెలియదని చెప్పారు. సకాలంలో దొరకని ఎరువుల వల్ల పంట దిగుబడి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు యూరియా వేయాల్సిన సరైన సమయంలో యాప్ సమస్యల వల్ల ఆలస్యమైతే రైతు నష్టపోతాడన్నారు. గతంలో లాగా ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తే యూరియా ఇవ్వాలని, పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. ఈ యాప్ విధానం తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా ఇంకో దుఃఖిమల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈడ రైతులకు యూరియా ఇవ్వగానే మరి పాలల్లో కలపడానికి యూరియా మాత్రం ఇస్తూ యూరియా దొరుకుతుంది హైదరాబాద్ లో. అంటే నీ దిక్కుమల్ల ప్రభుత్వం ఇంత మంచిగా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. రైతులకు ఏ పార్టీతో సంబంధాలు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీ వైపు ఉండరు. మాకు ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళ వైపు ఉండాలని చెప్పి రైతు ఆలోచిస్తాడు. కేసీఆర్ గారు ఈ దేశంలోనే రైతును రాజు చేయడానికి ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, పంట పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసిండు, రైతుకి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మళ్ళీ ఇవాళ ఏమైంది రేవంత్ రెడ్డి? ఇవాళ కరెంటు చక్కగా ఏ సబ్ స్టేషన్ కన్నా పోదాం, మదన్ మోహన్ రావు ఏ సబ్ స్టేషన్ కన్నా రైతుకు ఒక 12 గంటలు కరెంట్ వస్తుంది చూపి నాకు. ఇవాళ మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి, దాని మీద సమీక్ష లేదు. ఇవాళ ఎల్లారెడ్డికి పట్టణంలో ఉంది, హాస్టల్ ఉంది, దాని మీద సమీక్ష లేదు. విద్యా వ్యవస్థ పక్కదారి పట్టింది, వ్యవసాయం పక్కదారి పట్టింది. ఇవాళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఒకటే ఒక దారి పట్టిండ్రు, భూములు అమ్ముకోవాలా, పైసలు సంపాదించుకోవాలని చెప్పి సంపాదించడం దాచుకోవడం ఒకటే వాళ్ళకి ఎజెండా పెట్టిండ్రు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లతోటి మమేకమై వాళ్ళతో మిలాఖతై ఒక్కొక్క కింటాలకు 10 కిలోల వడ్లు కొట్టు తరుగు తీస్తురంటే ఎవరన్నా పోయి అడగాలి కదా. నీ కమిషనే లేకపోతే నువ్వు అడగాలి కదా. మదన్ మోహన్ ఏ రైస్ మిల్ కన్నా పోయి ఒక లారీన కాల్ చేయించినవా? ఏ అధికారులన్నా పంపించినవా? అది లేదు. నువ్వు ఎందుకంటే కమిషన్ మిస్ అవుతుంది అక్కడ పోయి గట్టిగా అడుగుతాయి. ఏమీ లేదు. వ్యవసాయదారులు కర్ణాటకలో రోడ్లు వేసుకున్నా గడ్డకెక్కినావు. 6 నెలకొక్కసారి వస్తావు, సెక్యూరిటీని పెట్టుకొని పోతూనే ఉంటావు. ఎవరికి రైతుని కలవాలి, ఏం చేయవు. ఏదంటే ఇళ్ళ ఫోటో కూడా పెట్టుకోవాలంటే ఇలా ఫోటో కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు అవి ఇచ్చి 5 లక్షలకు 15 లక్షలు ఇల్లు పొందారు. మన వాళ్ళు చెప్తారు అన్న, వాళ్ళు కూడా బాధపడుతుంది. మేము 20 లక్షల ఇల్లు కట్టుకుంటే ఆయన 4 లక్షలల్లా ₹1,00,000 లంచము, మేస్త్రికి 3 లక్షలు వాళ్ళు ఇచ్చింది ఏం లేక 4 ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకోవాలంట. ఇందిరమ్మ ఇళ్ళలో జరుగుతున్న పరిస్థితి ఇలా గ్రామాలలో నీళ్ళ వాళ్ళకు దండయ్య అది భగవంతుడు మనకైతే కోసం. కానీ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 21 ఆదివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలై 23 మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపింది. ఎండల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది. తెలంగాణ వాతావరణ శాఖ ప్రజలకు శుభవార్త అందించింది. గత కొన్ని రోజులుగా భారీ భగభగలు ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు మందగించి నిలిచిపోయిన చోట ఇప్పుడు అవి తిరిగి వేగవంతమయ్యాయి. జూన్ 21 ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలై జూన్ 23 మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ వాతావరణ మార్పులతో ఎండల తీవ్రత తగ్గి చల్లని గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
సముద్రం నుంచి తేమతో కూడిన చల్లని గాలులు రావడంతో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తగ్గనున్నాయి. ఖరీఫ్ సాగు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి. వాతావరణంలో వచ్చిన ఈ సానుకూల మార్పులు పంటలకు జీవం పోయనున్నాయి. రైతులు తమ సాగు పనులను ఈ వర్షాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుంటే మంచిది. వాతావరణం క్రమంగా చల్లబడుతుండటంతో వేసవి తాపం పూర్తిగా తగ్గుతుంది. రాబోయే 4 నుండి 5 రోజులు వర్షాలతో కూడిన వాతావరణం రాష్ట్రమంతటా కనిపిస్తోంది. ఋతుపవనాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ సిఐ జాన్ రెడ్డి అన్నారు. మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్కొండ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాలు ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనం నడపవద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా ఉపాధ్యాయులకు లేదా ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగదారులకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ నుంచి వస్తలేదు. ఏవేదిరా? గుడ్ మార్నింగ్. అందరు కలిపి ఇప్పుడు ఒకసారి జోష్. రైట్. ఈరోజు నేను మీ ముందడికి ఎందుకు వచ్చిన అంటే స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఇలా డేట్ కాదు, స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటున్నా. మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల. ఈ డ్రగ్స్ ను సరఫరా చేసి దానిలో చిక్కుకొని పోయినారు. కాబట్టి మీకు ఇక్కడ నుంచి జ్ఞాపకం చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీకు అట్లా ఎవరన్నా డ్రగ్స్ బారిన పడి, మీ బ్రదర్స్ ఉంటారు కదా, మీ ఇంట్లో మీ అన్నలు మీకు ఉంటారు కదా, ఎవరొకరు మీ పెద్దననో చిన్ననో పక్కింటనో ఎవరన్నా ఇట్లా ఎవరైనా ఉంటే నోటీస్కి వస్తే ఖచ్చితంగా పోలీసుకు చెప్పాలా. చెప్తే ఏమవుతుందంటే వాళ్ళని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. నాకెందుకులే అని చెప్పి కనుక మీరు ఎవరికి వారు అనుకుంటే ఏదో ఒక రోజు మన సేఫ్టీ, మన దేశము, మన రాష్ట్రము, మన గ్రామానికి సంబంధించిన భద్రతను కూడా మనం కోల్పోతాం. ఇట్లా స్వేచ్ఛగా స్కూళ్ళకి రావడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. రోడ్డు మీద వస్తే ఏదైనా జరుగుతుందనే భయానికి మనం గురి కావాల్సి వస్తుంది. అర్థమైంది? మీరు ఇప్పుడు మీ ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, పలానోడు గాంజా తాగుతాడు, లేకపోతే పలానోడు అది తీసుకుంటాడు, వాడిని జోలుకోవద్దు, మనకి ఎందుకు రా, వాడిని తిరుగుకోవద్దు అని చెప్పి మీ అమ్మని చెప్పుకుంటారా లేదా? అంటే తక్కువ మొత్తంలో ఎక్కడో 4-5 ఉన్న దగ్గరనే ఇటువంటి పరిస్థితి ఉంటే మరి ఎక్కువ మొత్తంలో కనుక ఇటువంటి డ్రగ్స్ బారిన పడితే ఎట్లుంటుంది పరిస్థితి? మరి నాకెందుకు లేని వదిలేస్తే రేపు ఏదో ఒక రోజు మొత్తానికి వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కనుక మీకు తెలిస్తే చెప్పండి. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా గుర్తించవచ్చు అంటే, వాడు మందిలో కలవాడు, చాలామంది జనాలు ఉంటారు కదా, అక్కడ ఉండడు, ఇండివిజువల్గా ఉంటాడు, ఎప్పుడు ఏదైనా ఒక డల్గా ఉంటాడు, నిద్రపోయినట్టు ఉంటాడు. మీ క్లాస్ రూమ్లో కూడా మీకు కూడా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నారు కదా, దీంట్లో కూడా డ్రగ్స్ తీసుకోకపోవడానికి అవకాశం లేదు. బయట అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా తెలిసో తెలియకుండా దాని అలవాటున పడవచ్చు. ఒకవేళ మీరు కనుక గుర్తిస్తే ఇమీడియట్గా ఆ సమాచారాన్ని మీ స్కూల్ నుండి హెచ్ఎం గారికి చెప్పండి. చెప్తే వాళ్ళ నుంచి మాకు సమాచారం వస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే ఎవరన్నా ఆ డ్రగ్స్ బారిన పడితే మనం వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? చెప్తారా మరి మీరంతా? చెప్తారా? ఏమైనా చెప్తారా? ఎవరైనా డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉన్న ఉన్నారా? ఉంటే ఎట్లా గుర్తుపట్టాలని చెప్పినా, వాడు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాడు,
ఏదో ఆందోళన ఒక్కడు అంటే అందరితో పాటు మింగల్గాడు సింగిల్గా ఉంటాడు, ఎక్కువసార్లు స్కూల్కు డుమ్మా కొడుతూ ఉంటాడు. నాకు చెప్పినారు మన మండలంలో ఉన్న ఒక స్కూల్ గురించి, మధ్యాహ్నం పూట పోతే ఆ పిల్లలు వెనకాల పోతే ఎక్కడ తాగుతారో తెలియవచ్చు అని చెప్పని విషయాన్ని నాకు బయట నుంచి చెప్పినారు. అంటే ఇటువంటి అవకాశాలు స్కూళ్ళల్లో కూడా ఉన్నాయి, అవునా కాదా? ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎట్లా తీసుకుంటారు డ్రగ్స్ మీకు తెలిసి ఎట్లా తీసుకుంటారు? మీరు సినిమాలు ఎలా చూస్తుంటారు కదా, ఎట్లా తీసుకుంటారు చెప్పండి? పౌడర్ రూపంలో, ఇంకా సినిమాల్లో చూస్తారు కదా మీరు, సిగరెట్లు అంటే సిగరెట్ రూపంలో నింపుకొని తాగుతూ ఉంటారు, కొంతమంది బాటిళ్ళల్లో పెట్టుకొని పిలుస్తూ ఉంటారు, కొంతమంది హాష్ వాల్యూస్ ఉన్నాయనుకో దాన్ని కనుక ఎవాబడి చేసి దాని పైకి వస్తున్నటువంటి దాన్ని పీల్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంజక్షన్ల రూపంలో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి బయట స్టిక్కర్ లాగా ఉంటాయి అవి పిప్పర్మెంట్లు అనుకుంటారు, గాంజా చాక్లెట్లు ఉన్నాయి, వివిధ రకాల డ్రగ్స్ కూడా ఉన్నాయి, వాటిని తీసి నాలుక కింద పెట్టుకుంటారు, చిన్న స్టిక్కర్ టైప్ ఉంటుంది, ఏదో ఒక సింబల్తోని దిల్ సింబల్తోనో లేకపోతే ఇంకేదైనా సింబల్తో ఉంటుంది, దాని నాలుక కింద కూడా పెట్టుకుంటారు. సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇట్లా మీకు ఎవరన్నా వ్యక్తి మీకు పరిచయం అయ్యి ఇది తీసుకో నీకు బాగా మంచిగా అనిపిస్తుంది అని చెప్తే అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి, మీకు తెలియకుండానే వాటి బారిన పడే అవకాశం ఉన్నది. కొంతమంది చాక్లెట్ రూపంలో కూడా గాంజా దొరుకుతున్నది, మీకు అది తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఒక రకంగా ఉన్నట్టుగా. ఒకవేళ అటువంటి బారిన కనుక పడితే ఇమీడియట్గా గుర్తించి స్కూల్లో ఉన్నటువంటి మీ టీచర్కు ఎవరికొకరు చెప్తే అది అమ్మే వాళ్ళని మనం పట్టుకోవచ్చు, అదేవిధంగా మీ జీవితాల నాశనం కాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది అందరికీ? మీకు పెద్ద దీని గురించి సైన్స్ ఇదంతా చెప్పడం కాదు, జస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కిడ్నీ సమస్యలు ఏటా పెరుగుతున్నాయని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజయ్ వర్మ అన్నారు.
ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పారు. యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ బ్రాంచ్లో కిడ్నీ మార్పిడి విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ క్లినిక్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజయ్ వర్మ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో కిడ్నీ సమస్యలు ఏటా పెరుగుతున్నాయని, ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి బేసిక్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. గత 4 ఏళ్లలో 381 మందికి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశామన్నారు. 90% సక్సెస్ రేటు నమోదైందని తెలిపారు. పెద్ద వయసు వారు కిడ్నీ ఇవ్వకూడదనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ ఇవ్వాలనే నిబంధన లేదని, గ్రూప్ వేరైనా ఎలాంటి పరిమితులు లేకుండా మార్పిడి చేయవచ్చని చెప్పారు. బ్లడ్ గ్రూప్ వేరైతే ఖర్చు కొంత అధికమవుతుందని వివరించారు. మధుమేహం, అధిక రక్తపోటు వల్లే ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్మోకింగ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని, డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి మాత్రలు వాడవద్దని హెచ్చరించారు. సమావేశంలో హైటెక్ సిటీ బ్రాంచ్ మేనేజర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి వచ్చున్నాను. ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్కి ముఖ్య కారణం ఏంటంటే, మన దేశంలో మరియు మన రాష్ట్రంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. మీరు తీసుకుంటే ప్రతి 100 మందిలో సుమారుగా 17 నుంచి 18 మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. కమ్యూనిటీ స్టడీస్లో 17% CKD ప్రివలెన్స్ ఉంది అనేది తెలుస్తూ ఉంది. అయితే కిడ్నీ ప్రాబ్లం అనేది అర్లీగా పికప్ చేసుకోవటానికి మనం అందరం కూడా సంవత్సరానికి ఒకసారి బేసిక్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, క్రియాటినిన్ కానీ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఈ 3 టెస్టులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్, ప్రైవేట్ సెటప్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇది చేసుకున్నప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. అలా కాకుండా మేము పనిచేసే హాస్పిటల్లో సుమారుగా లాస్ట్ 4 ఇయర్స్లో 380కి పైచర్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. వీళ్ళల్లో వృద్ధులు మోర్ దెన్ 60 ఇయర్స్ అన్న వాళ్ళు కిడ్నీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 65-70 సంవత్సరాల పైచర్లు ఉన్న వాళ్ళు కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిలో అపోహ ఏంటంటే, పెద్ద వయసు ఉన్నవారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పనిచేయదు, వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. 2, పెద్ద వయసు ఉంటే కిడ్నీ ఇవ్వకూడదు అనేది అపోహ. ఇటువంటివి అపోహలకి భిన్నంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసి మంచి రిజల్ట్స్తో పేషెంట్స్ ఈరోజు ఉన్నారు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేది పూర్వం విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా నార్మల్గా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్కే ఇవ్వాలి. అన్నదమ్ములు, అమ్మమ్మ, తాతగారు, నానమ్మ, తాతగారు, లేదా పిల్లలు 18 సంవత్సరాల పైచర్లు ఉన్నవాళ్ళు, లేదా భార్యాభర్త, వీళ్ళ మధ్యలో ఎవరైనా కిడ్నీ ఇవ్వచ్చు. ఇవి కాకుండా మనం కొంచెం దగ్గర రిలేటివ్స్ అంటే మేనత్త, మేనమామ, పిల్లనిచ్చిన మామగారు, మా అత్తగారు, అటువంటి వాళ్ళు ఇవ్వాలి అంటే మనం కమిటీకి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. బయట డోనర్స్ని ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్ కింద పరిగణిస్తారనమాట. అంటే బయట అస్సలు రిలేషన్షిప్ లేని వాళ్ళనేది అటువంటివి చేయరాదు. లా ప్రకారంగా నాట్ వ్యాలిడ్. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళలో ఇప్పుడు వైఫ్ హస్బెండ్కి ఇద్దాం అనుకుంటాం, కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలేదని పూర్వం రోజుల్లో అది జరిగేది కాదు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. కోటగిరి, పోతాంగల్ మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ హుండీ చోరీ కేసులో ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. శుక్రవారం కోటగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. కోటగిరి మండల కేంద్రంలో వాహనాల తనిఖీల సమయంలో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన రాజు అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారన్నారు. విచారణలో ఇటీవల శ్రీ సాయి అయ్యప్ప స్వామి ఆలయంలో మిత్రుడితో కలిసి హుండీ ధ్వంసం చేసి డబ్బులు దొంగలించినట్లు అతను ఒప్పుకున్నాడన్నారు. వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. పరారులో ఉన్న మరో దొంగను త్వరలోనే పట్టుకుని రిమాండ్ తరలిస్తామని చెప్పారు. దొంగతనం కేసును సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చాకచక్యంగా ఛేదించిన ఈసీ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను సులభంగా అరికట్టవచ్చని, కోటగిరి, పోతాంగల్ మండలాల్లో ప్రధాన కూడళ్ల వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ బస్వంతరావు, యాదగిరి, విష్ణువర్ధన్ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖు రోజు సాయిబాబా గుడిలో దొంగతనం జరిగింది. మనం కోటగిరిలో అయ్యప్ప స్వామి గుడిలో. ఆ గుడిలో మనం ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరాలు చెక్ చేస్తే అందులో 2 వ్యక్తులు మనం వచ్చినట్టు మనం
ఫుటేజ్ దొరికింది. దాని ఆధారంగా మనం 2 టీములు పెట్టి ఆ కేసుపై దొంగలు పట్టుకునే చేస్తే ఆ టీములు దొంగ డిటెక్ట్ చేయడానికి పంపించాము. దాంట్లో బసవంతరావు అండ్ యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ బసవంతరావు గారు మరియు కానిస్టేబుల్ యాదగిరి గారు వీళ్ళు చకచక్యంగా ఈ రాజు బుల్లెట్టి రాజు పట్టుకోవడం జరిగింది. ఈరోజు 10:30కు రమేష్ ఇంటి దగ్గర కోటగిరిలో వాహనం తనిఖీ చేస్తుంటే అతన్ని అనుమాసంగా పారిపోవడానికి ప్రయత్నిస్తే అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను మొన్న అయ్యప్ప స్వామి గుడిలో జరిగిన దొంగతనంలో ఇతనితో పాటు ఏడుకొండలో అతను ఇద్దరు దొంగతనాన్ని పాల్పడినట్టు తెలిసింది. మొత్తం 60,000 రూపాయలు 62,000 రూపాయలు హుండీలో దొంగతనం చేశారు. అట్టి డబ్బుని శరిసంగా మంచుకున్నారు. ఇతను 21,660 రూపాయలు తన దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. మిగతా డబ్బు ఖర్చు చేసుకున్నాడు. మిగతా ఎవరైతే పరారీలో ఉన్న ఏడుకొండలు కూడా మిగతా తొందరలో పట్టుకొని అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ బసవంతరావుని మరియు యాదగిరిని కూడా అభినందిస్తూ వారికి రివార్డు పెట్టడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.